అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనము చదవగలం. ఇందులో ఎఫెసీలో దాదాపు 3 సంవత్సరాలు నివసించిన తర్వాత పౌలు ఈ మాట వాళ్ళకి సెలవిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. చూడండి 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము వలన యూదులకు విశ్వదేశులకు ఎలా సాక్ష్యం ఇచ్చి ఉంటినో ఇదంతా యోగి తెలియదు. ఈ మాటను బట్టి మనం మొట్టమొదటి విషయం ఇక్కడ చూడండి. అపవాది సమాజం, క్రైస్తవ సమాజం మీద ఎక్కడ దాడి చేశాడు? పౌలన్న మాటలో ఒక విషయాన్ని గమనించగలరు. ప్రయోజనకరమైన ఏది నేను దాచుకొనక సగటు విశ్వాసి యొక్క ఎదుగుదల కొరకు ఏది అవసరమో అవంతా కూడా నేను ఇంటింటికి వెళ్ళి బోధించాను. దాన్ని ఏమంటారు? సంపూర్ణ బోధ, సంపూర్ణ సువార్త. కానీ క్రైస్తవ సమాజం దగ్గరికి వచ్చేటప్పటికి సగం సువార్త మరుగైపోయింది. సగం బోధ దాన్ని మరుగుపరి చేశారు. సంపూర్ణ సువార్త నేడు క్రైస్తవ సమాజానికి అందకుండా చేసేసారు. సాతాను కూడా సహాయపడ్డాడు. కానీ నేటి సువార్త ఏం చెప్తుంది? యేసుక్రీస్తును మన పాపముల కొరకు శిలువలో మరణించి మన పాపములను క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఇది సంపూర్ణం కాదు. ఇది సంపూర్ణం కాదు. శిలువలో ప్రభు చేసిన కార్యం దీనికంటే గొప్పది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంపూర్ణ సువార్తను, సంపూర్ణ బోధను మనకు అనుగ్రహించాడు. నేను ఇన్ని మందిరాలు, ఇన్ని సంఘానికి వెళ్ళాను, వ్యాపారంగా తప్ప ఇంతవరకు ఎవరు కూడా దాన్ని ఇంత విస్తారంగా, ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరు దాని గురించి ధ్యానించడం నేను గమనించలేదు. ఎక్కడైనా చూడండి. కానీ నేను మాట్లాడుతున్న కొన్ని దినాలలో కూడా నాకు కూడా అదే చెప్పబడింది. నేను అలాగే ఎదిగాను. ప్రభు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నాణ్యానికి 2 వైపులా ఉండాలి. రెండవ వైపు ఏంటి? జీవించేవాడి కమేద తమ కొరకు జీవించారు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించవలెనని ఆయన అందరి కొరకు మృతి పొందని రాశారు. కానీ మనం ఏమో అర్థం చేసుకుంటున్నాం? యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు. కరెక్టే, అది సగమే. మిగతా సగం ఏంటి? సంగతి ఏంటి? ఈ పాత్ర ఏమైంది? ఈరోజు ఇంతకు ముందు మనం ఆల్రెడీ ధ్యానం చేసిన అంశాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పుస్తకాన్ని ధ్యానిద్దాం. దీన్ని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు గమనించగలరు. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి నిరాకృతం చేసి
ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సిలువలో మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? నేటి క్రైస్తవ సమాజానికి సిలువ అనే పదం రాగానే వెంటనే గుర్తుకొచ్చేదేంటి? మన పాపముల కొరకు యేసుప్రభు సిలువలో మరణించాడు. కేవలం అంతేనా? కేవలం అంతేనా? అంతేకాదు, దానికంటే ఇంకా చాలా ఉంది. ఏంటా చాలా? ఇక్కడ మనం విన్నాక జరగదు. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ఏంటి రాతరూపకమైన ఆజ్ఞం ఈ రాతరూపకమైన ఆజ్ఞ ఏంటి? పాపము చేయవాడు పాపములకు దాసుడు, పాపములకు వచ్చే శిక్ష మరణం, అది నిత్య నాశనం. ఇది రాతరూపకమైన ధర్మశాస్త్రం. ఇది ధర్మశాస్త్రం. కానీ నువ్వు పాపం చేసావా, నీకు శిక్ష తప్పదు. కానీ ప్రభు ఏం చేశాడు సిలువలో అంటే ఆ రాతరూపకమైన పత్రాన్ని మేకులతో సిలువకి మేకేసి కొట్టాడు. కొట్టడమే కాదు, దాని మీద చేయురాతలు పూర్తిగా తుడిచివేశాడు. ఏముంది దాని మీద? మీ జాతకం, నా జాతకం, మనం చేసిన పాపపు చిట్ట, మనకి రావాల్సిన శిక్ష, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభు సిలువలో ఏం చేశారంట? ఆ పత్రాన్ని, రుణ పత్రాన్ని, పాపము చేయవాడు రుణగ్రస్తుడు. ఎప్పుడెప్పుడు మనం పాపము చేస్తామో మనం దేవుడికి రుణస్థులమై ఉన్నాం. ఎప్పుడెప్పుడు తోటి విశ్వాసికి వ్యతిరేకంగా నేను పాపం చేశానో ఆ విశ్వాసికి నేను రుణస్థులై ఉన్నాను. రుణము అనే మాట ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర నుంచి నేను 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అప్పు తీసుకోవడం వల్ల అది నేను తీర్చలేకపోతున్నాను. కాబట్టి ఎదుర్కొన్న వీధిలోంచి నువ్వు రావడం నేను చూసి నేను ఇప్పుడు ఏం చేస్తా? నేను ఎదుర్కోవడానికి నాకు చేతకాక నేను పక్క సందులో వెళ్ళిపోతున్నాను. ఇది రుణం. అందుకని దేవునికి వ్యతిరేకంగా మనం పాపం ఎప్పుడైతే చేస్తామో ఆ రుణము దేవునికి మనకి అడ్డుగా ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి మనం స్వేచ్ఛగా రాలేదు. దేవుడి దగ్గరికి రాము, వచ్చిన వెంటి అంటున్నట్టుంటాం. అసలు దేవుడు నన్ను క్షమించాడా లేదా అని డౌట్తో, సందేహంతో ఉంటాం. ఎప్పుడైనా గుర్తుంచుకోలేదు కనుక మనం అంతలో కానీ 0. నేను ఎవరికి అచ్చు లేదు, నేను ఎవరి విరోధంగా నేను పాపము చేసి ఉండకూడదు. ఎందుకంటే అది రుణం. దేవునికి వ్యతిరేకంగా మనం పాపము చేసిన వారు కాబట్టి ఇప్పుడు ఆ రుణపత్రం దానికి నేను తీర్చాలి. ఆ రుణం నేను తీర్చుకోవాలి. తీర్చడం నా వల్ల కాదు, ఎందుకంటే నేను చేసిన పాపం 1, 2 కాదు. ఇప్పుడు ఆ పాపపు రుణపత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు సిలువకు నీకు వేసి కొట్టడమే కాకుండా ఆ రుణపత్రం మీద నాకున్న రుణాన్ని కూడా పూర్తిగా తుడిచివేశాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి. కనుక సువార్త అనేది కేవలం పాపక్షమాపణ కాదు. సువార్త అనేది కేవలం పాపక్షమాపణ కాదు. ప్రభువు ధర్మశాస్త్ర రూపకమైన విధి దేని వల్ల నాకు తీర్పు సంభవిస్తుందో ఆ తీర్పునే కొట్టేశాడు. ఆ పాపం రుణపత్రాన్నే తుడిచేశాడు. దాని మీద ఏమి నేను తెల్లకాయతాం ఈరోజు. ఆ మాట అర్థం ఏంటి సార్? నేను అసలు పాపమే చేయలేదు, నాకు అసలు శిక్ష లేదు. ఇంత చేసిన వారి వరకు మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా తండ్రిని తీసుకున్నాము? ఆయన ఏదో మనకు వచ్చున్నట్టు, మన కొరకు లోకంలోకి వచ్చి మన పాపం తీర్చేసినట్టు, ఇక పాపంకి మనకి సంబంధం లేనట్టు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, దానికి లైసెన్స్ వచ్చేసినట్టు. ఎంత తప్పుడు గ్రహింపు.
రాంగ్ అండర్స్టాండింగ్, తప్పుడు గ్రహింపు. నో, అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? ఆధ్యాత్మికమైన పాపం, ఇవన్నీ మూల మూల పాఠ. అది లేకుండా మనకి నేర్పించిన పాఠం ఏంటి? పాపం అనే మాటకు అర్థమేంటి? మనం ఇంత ముందర అనుకున్నాం, ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఇలా విడదీస్తే మీరు పాపానికి నిర్వచనం ఏంటి? దేవుని మహిమను పొదువుగా ఉన్న ఏదైనా పాపం. దేవుని మహిమను పొదువుగా ఏదున్నా కూడా పాపం. ఇప్పుడు మహిమ అంటే ఏంటి? ఇలా నువ్వు ఒక్కదానికి అర్థాలు మనం బైబిల్ గ్రంథంలో వెతుక్కుంటూ దాన్ని తీస్తే పూర్తి బొమ్మ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మహిమ అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రభువుని చూసి వచ్చి బయటకు వచ్చి ఏమన్నారు? మేము దేవుని మహిమను కనుగొంటిమి, మేము దేవుని మహిమను చూసాం. ఇప్పుడు మహిమ అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు, దేవుని మహిమ అంటే పెద్ద కాంతి, వెలుగు. రూపాంతర మండలం మీద ఆ ముగ్గురు ప్రత్యక్షమైనప్పుడు పెద్ద కాంతి వచ్చింది. ఆ కాంతిని చూడలేక వాళ్ళు కళ్ళు మూసుకొని సాగిలపడ్డారు శిష్యుడు. అర్థమైంది? మన కొరకు దేవుని మహిమ కాంతి కాదు. మన కొరకు దేవుని మహిమ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. వాళ్ళు ప్రభుని చూసి దేవుని మహిమను కనుగొంటుంది అన్నారు. అంటే దేవుని మహిమ అనే మాటకు అర్థమేంటి? ప్రభు జీవితం. కానీ ఇప్పుడు రోమా 3:23 ఎలా చెప్పుకోవచ్చు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి యేసుక్రీస్తు ప్రభువు లాగా జీవించలేకపోతున్నారు. యేసు ప్రభు జీవితాన్ని జీవించలేకపోతున్నారు. కారణం పాపం. అందరూ పాపము చేసి ప్రభు జీవితాన్ని పొందలేకపోతున్నారు, ప్రభులాగా జీవించలేకపోతున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం? నువ్వు ఒకవేళ ప్రభులాగా మాట్లాడలేకపోతున్నావు అంటే పాపం, ప్రభులాగా ఆలోచించట్లేదంటే పాపం. ఒకవేళ నీ క్రియలు ప్రభులాగా లేవు అంటే పాపం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న తేడా ఏంటి? దైవజనుడు ఎంత అద్భుతంగా చెప్పాడు కదా. పాత నిబంధనలో ఏం రాస్తుంది? నరహత్య చేయవద్దు. పాత నిబంధన రాస్తుంది నరహత్య చేయవద్దు. అసలు నరహత్య ఎక్కడి నుంచి వస్తుంది? అందులో వ్యక్తిని చంపేయాలి అనే తీర్మానం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం నుంచి వస్తుంది. కానీ కొత్త నిబంధన ఏమన్నాడు? ఈ సహోదరుని కోపపడిన తక్షణమే నువ్వు నరహత్య చేసినంత పాపం. ఎంత కోపంతో, కోపం విషయంలో నువ్వు జాగ్రత్త పడు. పాత నిబంధన వ్యభిచరింపవద్దు అన్నారు. వ్యభిచారం ఎక్కడ మొదలవుతుంది? కండతో. అందుకని కొత్త నిబంధన ఏమన్నాడు? ఈ పరాయి స్త్రీ వైపు కోపం చూపుతూ చూసిన తక్షణమే. కనుక మూలాలు కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ మూలాల దగ్గరికి వచ్చేసారు. ఇదిగో కొండని వేరుగా చెట్టు వేరుగా పెట్టుబడి ఉంచబడి ఉన్నది. కనుక మనం ఏమో అర్థం చేసుకోవాలి వీటన్నిటిని బట్టి అంటే, రెండు విధాలుగా క్రైస్తవ జీవితాన్ని సగటు విశ్వాసి జీవించవచ్చు. 199 మంది ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని తృప్తి పొందుతూ ఉంటారంటే, 1 యోహాను 1:9 మన పాపము మనం ఒప్పుకునే నెల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రుడిగా చేయను. కాబట్టి నేను పాపం ఒప్పేసుకున్నా, ఆయన నా పాపాలు క్షమించేశాడు. ఇప్పుడు నేను పవిత్రుడను, నీతిమంతుడను, ఇంకా నాకు తిరిగిలేదు. రేపటి రోజు నేను దేవుని రాజ్యంలో ఉంటాను.
కానీ మనకి దేవుడు చూపించిన బాట ఏది? ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మనం పరిపూర్ణకు మూల పాఠాలను విడిచి చదవడం ఒకసారి తీసి. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి వేయక మాని సంపూర్ణకు సాగిపోతున్నాము. మానవత పొందామా? ఓకే, వాడు మంచిదే, సంతోషము, మానవత పొందాము. ఆ తర్వాత ఏంటి అన్న? నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు అనే మాట. ఆ మాటకి అర్థం ఏంటి తెలుసా? అన్న నేను యేసుప్రభు స్కూల్లో జాయిన్ అయ్యాను. మంచిదే. ఎప్పుడు జాయిన్ అయ్యాము? ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నాము? ఎల్కేజీలో. ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నాము? ఇప్పుడు కూడా ఎల్కేజీలోనే ఉన్నాము. ఆ మాట అర్థం ఏంటి? మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, మనకి దేవుడు ఇచ్చిన దర్శనం, మనకి దేవుడు ఇచ్చిన నడిపింపు ఎలా ఉంది? మనం పరిపూర్ణంగా ముందుకి సాగిపోతూ ఉండాలి. మీరు 1వ తరగతిలో ఉన్నాం, ఈ ఏడాది 2లోకి రావాలి. ఆశ్చర్యమా? ఒకప్పుడు ఎల్కేజీలో ఉండేవాడు, ఇవాళ 10వ తరగతిలోకి వచ్చాడు. ఆశ్చర్యమా? ఆశ్చర్యమేం లేదు. ఏటైనా మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏటైనా మనం ఎలా ఎదుగుతున్నాము. ఇది అంతే. వృత్తి మానవాళ్ళు పొందాలంటే కుదరదు. ప్రభుత్వం సంపూర్ణ ముందుకి సాగిపోతూ ఉండాలి. రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. ఎదుగుదల కనపడాలి. నేను మానవాళ్ళు పొందినప్పుడు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎంతవరకు ప్రభు స్వరూపంలోకి వచ్చాను? నా మాటలు ప్రభులాగా ఉన్నాయా? నా ఆలోచనలు ప్రభులాగా ఉన్నాయా? నా క్రియలు ప్రభులాగా ఉన్నాయా? నా మనస్సాక్షి నా మీద నిరాకరణ చేస్తుందా? నాలో ఉన్న స్వార్థ బుద్ధి పోయిందా? నా స్వార్థం గురించి ఇంకా ఆలోచిస్తున్నానా? నా సొంత పనులే నేను చూసుకుంటున్నానా? అందరికీ మేలు చేస్తున్నానా? కనుక ప్రభుత్వం ఉన్నదేంటి, నాలో లేనిదేంటి, అది నేను చూసి మెల్లిమెల్లిగా వాటిని నేను అభ్యాసం చేసుకుంటూ పోవాలి. లేకపోతే దేవుడు వదడానికి వచ్చి వెళ్ళి దాని ఒక ప్రయోజనం లేదు. ఈ విషయంలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే తిరిగి ఈ ఆయన అన్న మాట గుర్తుంచుకోవాలి. ప్రభు మనకి ఎబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అన్నాడు, నేను వారి దోషుల విషయమై దయ కలిగి వారి పాపం ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోలేదు. ఇది వాగ్దానం. ఈ మాట అర్థమేంటి? ప్రభు మన పాపాలని మర్చిపోయాడా? ప్రభు మన మనం చేసిన పాపాలు మనమే మర్చిపోలేదు. ప్రభు ఎలా మర్చిపోతాడు? మనం చేసిన పాపములు మనమే మర్చిపోవట్లేదు. ప్రభు ఎలా మర్చిపోతాడు? అయితే ఎప్పుడెప్పుడు నువ్వు ప్రభు ఎదురుకుండా వస్తున్నావో ప్రభు ఏమంటాడు? ఈ పాపాలను నేను మర్చిపోలేదు, కానీ ఉద్దేశపూర్వకంగా వాటిని నేను జ్ఞాపకం మాత్రం చేసుకోను. ఎందుకు చేసుకోను? ఎందుకంటే నేను నీ పాపాలను క్షమించి ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నీకు విరోధి అయిన వాడిని పాపములను నువ్వు క్షమించావు అంటే వాడిని ఎదురుగా వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? వాడు నీకు విరోధంగా చేసిన పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
కానీ ఒకవేళ మనం వాటిని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆ క్షణంలో మన పక్కన ఎవరైనా ఉన్నారు, అరే ఈ సంగతి తెలుసా, ఒకసారి ఏం చేశాడంటే 3 సంవత్సరాల క్రితం అని నువ్వు అన్నావా, నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా పాపం చేసినట్టే. ప్రభు ఏమో నీ పాపాలు జ్ఞాపకం చేసుకోకూడదా? నువ్వైతే నీకు విరోధంగా నీ శత్రువు పాపాలు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా దాని గురించి ఒక డిస్కషన్ పెడతావా? నీకు ప్రభుత్వం పొందలు ఎక్కడుంది? కానీ నోటితో ఏమంటున్నాం మనం, మీరు ఎప్పుడో క్షమించేశానండి, నేను మళ్ళీ నేను మనసులో పెట్టుకోను. చూసారా? మరి ప్రభు ఏమంటాడు, నేను వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేస్తాను. క్షమించడం అనే మాటకు అర్థం ఏంటి? నీకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పనిని నువ్వు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవద్దు. మర్చిపోలేవు, అది నీ వల్ల కాదు, శాశ్వతంగా నీ మనసులో ఉంటుంది. కానీ నువ్వు మాత్రం వాటిని జ్ఞాపకం చేస్తావు. ఇది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ మనము సిలువలో ప్రభు చేసిన కార్యం ఏంటి? మన పాపాలు క్షమించడమేనా? కాదు. అసలు ప్రభు సిలువలో ఏం చేశాడు నా కొరకు అంటే, సాతానును ఓడించాడు. ఎలా ఓడించాడు? యేసు ప్రభు సిలువలో ఏం చేశాడు? నా పాపాలు క్షమించాడా? కాదు. నాకు బద్ధ విరోధి, నాకు శత్రు అయిన వాడిని ఓడించాడు. ఎలా ఓడించాడు అని మనం గమనిస్తే చాలా మందికి మర్మం గుర్తురాదండి, తెలియదండి. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు. అందుకని వాడు శోధించబడ్డం అనే సాతాను పనే శోధించడం. వాడు అందరినీ శోధిస్తూ ఉంటాడు. అండ్ మనం కూడా శోధింపబడుతూ ఉంటాం, ఆ శోధనకి పడిపోతూ ఉంటాం. వాడు చాలా తెలివైన వాడు, దానియేలు కంటే తెలివైన వాడు రాసింది కొత్త నిబంధనలో. అయితే మీకు తెలియని విషయం, ఒకవేళ ఇంతకు ముందు మీరు విని ఉంటారు, మన మందిరంలో మనం ఇక్కడ ఉన్న చాలాసార్లు ధ్యానించాం. దేవుడు ఎలాంటి శక్తి నీ చేతిలో నా చేతిలో పెట్టాడు అంటే, సాతాను నిన్ను శోధించడం కాదు కదా, నిన్ను చూసినప్పుడు నీ నుండి దూరంగా పారిపోతాడు. ఇలాంటి ఒక సదుపాయం మనందరికీ ఉంది. మనం సాతానికి భయపడేదానికంటే సాతాను మనల్ని చూసి భయపడేటట్టు దేవుడు ఒక చక్కటి ఏర్పాటు చేశాడు. ఎలా సాధ్యం అది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎక్కువ ధ్యానించదు, ఒకే రోజు దీన్ని మనం 2-3 వారాలుగా విడదీసి ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు గమనించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఫస్ట్ మాట ఎప్పుడైతే కాబట్టి అంటారంటే, ఎప్పుడైతే పదం రాయబడి ఉంటుందో కాబట్టి అంటే దేనిని బట్టి? దానికంటే ముందర కొన్ని మాటలు చెప్పబడి ఉంటాయి. ఆ చెప్పిన తర్వాత కాబట్టి దేవునికి లోబడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంట? ఫస్ట్ దేవునికి లోబడితే ఏమవుతుంది? కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండుడి. అపవాది మీ ఎదుట నుండి అప్పుడు అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారి. అపవాదిని నువ్వు నేను ఎదిరించాలి. ఏమండి? అపవాదిని నువ్వు నేను ఎదిరించాలి. ఎదిరించినప్పుడు వాడు మన యొక్క నుండి పారిపోతాడు. కానీ ఒకవేళ మనం అక్కడే నుంచి వాడు తీసుకొచ్చిన సోదరులు చూస్తూ ఉంటే మన సోదరులు పడక తప్ప. ఒకవేళ అపవాదిని ఎదిరించడం కదా, నువ్వు అపవాదిని ఎలా ఎదిరించగలవు?
ఎదిరించగలవు? వాడు నీకంటే తెలివైన వాడు, నీకంటే బలవంతుడు, ఎలా ఎదిరిస్తావు? దానికి సమాధానం ఏంటి? ఫస్ట్ నువ్వు దేవునికి లోబడి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడి ఉంటావో దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది నీ వద్ద నుండి పారిపోతావు. సరేనా? ఇప్పుడు ఈ అపవాది ఎలా దాడి చేస్తాడు, ఏం చేస్తాడు అని చూసి మనము ప్రభుత్వంలో పాల్పొందుతాం. అపవాదిని అసలు యేసుక్రీస్తు ప్రభువు సాతానుని ఎక్కడ ఓడించాడు? యేసు ప్రభు సాతాన్ని అసలు ఎక్కడ ఓడించాడు? యేసు ప్రభు సాతాన్ని ఎక్కడ ఓడించాడు? సిలువలో. ఈ విషయం సాతానికి కూడా తెలుసు. రెండు చోట్ల పాత నిబంధనలో కేవలం ఒకసారి 2 సార్లు అనుకుంటారు, సరిగ్గా జ్ఞాపకం లేదు. సాతానుతో నేరుగా ఎదురుపడ్డం అనే సందర్భము యోబు గ్రంథంలో ఒకసారి, ఆ తర్వాత కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత శోధింపబడుటకు తండ్రి యేసు ప్రభుని అప్పగిస్తారు. ఆ సందర్భం అక్కడ ప్రభు అన్న మాట మీరు గమనిస్తే ఒక కొత్త ప్రత్యక్షత మనందరికీ కలుగుతుంది. ఇంతకుముందు మనం వీటిని ధ్యానించేశారు. అన్ని విధాలుగా శోధించారు. ప్రతి చోట యేసు ప్రభు వారిని వాక్యంతో సమాధానం చెప్పి ఆ శోధనను కొట్టివేస్తూ తోసిపుస్తూ వచ్చాడు. అయితే 4వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు ఏమన్నాడో చూడండి, కొద్దిగా కఠినంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒక్కసారి రేపటి 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వారితో సాధారణ పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించు. సాతాను ఏమంటున్నాడు? అసలు నువ్వు నాకు సాగిలపడు, అప్పుడు ఈ లోకమైనంతా నేను నీకు ఇస్తాను. దానికి ప్రభువు రియాక్ట్ అయింది ఎలాగా? సాధారణ పొమ్ము, సాధారణ పొమ్ము. ఇక్కడ మీరు గమనించండి, ఎక్కడ కూడా పైనుంచి మీరు గమనిస్తే ఎక్కడ కూడా ప్రభువుకి అధికారం ఉండి, ప్రభువుకి స్వచ్ఛత ఉండి, ఎక్కడ కూడా ప్రభు వాటిని తన స్వార్థం కొరకు, తన సౌకర్యం కొరకు, తన సుఖం కొరకు, తన సంతోషం కొరకు ఎక్కడ ఉపయోగించాలి. ఇది సిలువ మార్గం. నువ్వు ఈ మార్గం ఎంచుకుంటేనే సాతానుని ఎదుర్కోగలవు. ఎప్పుడైతే సాతాను వెనక్కి పోవు అనగానే సాతాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ రాస్తుంది, స్పష్టంగా రాస్తుంది చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన అర్థమైందా? అంటే నువ్వు ఒకవేళ సాతానుని ఎదిరిస్తే వాడు విడిచిపెట్టి పోవాల్సిందే. ఎప్పుడు పోతాడు? ఎప్పుడైతే నువ్వు సిలువను అంగీకరిస్తావు, ఎప్పుడైతే నువ్వు సిలువ మార్గాన్ని ఎంచుకుంటావు. మొట్టమొదటిసారి సాతానుతో ఓడిపోయిన సందర్భం ఏది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఇదే వనంలో ప్రభు అన్నాడు, ఆ చెట్టు పండు తినద్దు అన్నాడు. ఆదాము అవ్వలు ఆ మాటకు లోబడి ఉంటే సాతాన్ని ఎదిరించి వెలగొట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారు? తమ స్వార్థాన్ని ఆలోచించారు. వారికి స్వేచ్ఛ ఉంది.
మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మా స్వచ్ఛతాన్ని మేము ఉపయోగించుకుంటాం. ఆ చెట్టు పండే తింటాం, ఓడిపోయాం. వెంటనే అపవాది వాళ్ళు పడగొట్టేశారు. ఇది మొదటి సందర్భం. ఇంకొక సందర్భము మనం గమనిస్తే, ఈ సందర్భాన్ని ఎందుకు నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, అసలు సాతానుని ఎదిరించే పద్ధతి, సాతాను నీ దగ్గర నుంచి ఎప్పుడు పారిపోతాడు, నువ్వు ఏం చేస్తే పారిపోతాడు. ఇక్కడ ప్రాణాన్ని రొట్టిగా చేసుకుని తినమన్నాడు. యశుప్రభుకి అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, శక్తి కూడా ఉంది. ప్రాణాన్ని రొట్టిగా చేసుకుని తినచ్చు. దేవాలయం గౌని వేయించి కిందకి దూకేమన్నాడు. దూకినా కూడా మోస ప్రభు కాళ్ళకి ఏమయ్యేవి కావు. ఎందుకంటే వాగ్దానం ఉంది. తండ్రి తన దూతల ముందరే ఆజ్ఞ, ఆయన పాదములు గాయం తాగుతున్నట్టు వాటిని ఎత్తి పట్టుకునే పని ఆజ్ఞ ఉంది. వీటన్నిటి పట్ల మనం ఏం చేసుకుంటాము అంటే, ఎక్కడ కూడా అపవాదికి త్రోవ విడిచిపెట్టలే. ఎక్కడ కూడా ప్రభువు తొందరపడి సోదరులు పడిపోలే. దేవునికి వ్యతిరేకమైన అపవాదు చేయాల. ప్రతి చోట అవకాశం ఉంది, ప్రతి చోట అధికారం కూడా ఉంది, స్వేచ్ఛ కూడా ఉంది. కానీ తన స్వచ్ఛతాన్ని మాత్రం ఉపయోగించుకోవాలి. తండ్రి కొరకు వేచి ఉండాలి. అవసరం 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలేస్తుంది, ఆహారం కావాలి, తినొచ్చు, కానీ అలా చేయాలి. సిలువ మార్గము అనే మాటకు అర్థం ఏంటి? ఎదురు ఆడకపోవడం, ఎదిరించద్దు, కొట్లాడద్దు, హక్కుల కొరకు పోరాడద్దు, నోరు పారేసుకోవద్దు. నీ దోషం లేకపోయినా సరే, నీ తప్పు లేకపోయినా సరే, నువ్వు ఎదురు ఆడకపోవడమే సిలువ మాట. ఎంచుకో. నీ దోషం లేకుండా నీ నిన్న మోపుతారు, మౌనంగా అంగీకరించు, అదే సిలువ. ఎందుకు ఈ 2 సందర్భాల్లో ప్రభు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు? సాతాను వెనక్కి పొమ్ము. అంతవరకు సాతానుతో బాగానే మాట్లాడాడు, వాక్యంతోనే సమాధానం చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆరాధన దగ్గరికి వచ్చిందో సాతాను వెనక్కి పొమ్ము అన్నాడు. ఈ వెనక్కి పొమ్ము అనే గట్టిగా గద్దింపు ఇంకొక సందర్భంలో కూడా ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. చూడండి, 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతరం కాదు. ఏ సందర్భంలో ఈ మాట వచ్చింది? మీరు పైన కూడా గమనిస్తే, ఇదే పేతురును అసలు నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు సజీవుడు, దేవుడి కుమారుడు అంటే, పేతురు, ఇది నా తండ్రి వల్ల నీకు కలిగిన ప్రత్యక్షత. ఇంత పొగిడిన దేవుడు, ఇంత పొగిడాడు ప్రభు. పేతురు, ఈ ప్రత్యక్షత నా తండ్రి వల్ల నీకు కలిగింది. ఈ ప్రత్యక్షత మీదే నా సంఘం నేను కట్టా అన్నవాడు కిందకి పాతాళంలో ఏంటి పరలోకపు తాళం చెవులు పైన చదవండి ఒకసారి, ఎక్కడుంది? నిలవనేరము దేని బంధితో
సిలువేయబడే సమయం వచ్చేసింది, నన్ను వెళ్ళి సిలువ వేస్తారు అనగానే పేతురు పాపము ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆ మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇది నీకు ఎన్నడూ కలగకునుగా జరగకునుగా. పేదలు దేని వద్దంటున్నాడు? వద్దు, నువ్వు సిలువ మాత్రం నీకు సిలువ వేయబడు, నేను ఒప్పుకోను. నువ్వు సిలువకు అప్పగించుకోవడానికి నేను ఒప్పుకోను. పేదలు అర్థం కాని మనం సంగతి ఏంటి? సాతాను ఓటమి ఎక్కడుంది? సిలువలోనే ఉంది. ఈ రోజుకి ఆ మర్మం అలాగే ఉంది. ఈ రోజు నువ్వు సాతాన్ని ఓడించాలనుకుంటే సిలువ మార్గం ఒక్కటే మార్గం. నువ్వు సిలువ మార్గం ఎంచుకుంటేనే నువ్వు సాతాన్ని ఓడించగలవు, లేకపోతే నువ్వు సాతాన్ని ఓడించలేవు. మన జీవితం అంతా పాపంలో పడ్డం లేవడం, పాపంలో పడ్డం లేవడం. ఎన్ని సంవత్సరాలైనా అదే సాక్ష్యం ఉంటుంది, కానీ సాక్ష్యంలో మార్పు ఏమీ రాదు. మనకి ప్రత్యక్షత రాదు, మనకి పనులకు దర్శనం రాదు, ఆత్మ నిపుణులు రాదు. అందుకనే సాధారణ ప్రభుకి అంత కోపం వచ్చింది. ఏ పేదలు ఎంత పొగిడాడో అదే పేదలు ఏమంటున్నాడు? వెనక్కి పోము. ఎందుకంటే ఆ మాట పేదలది కాదు, ఆ మాట సాతాను పేదల్ని ప్రేరేపించి పేదలతో కలిగిస్తారు. ఎందుకంటే సాతానికి తెలుసు, నా ఓటమి సమయం దగ్గర పడిపోయింది, నేను ఓడిపోవాల్సిందే. ప్రేమ సోదర సోదరి, ఈరోజు ఒకవేళ నీకు నాకు సాతాను మీద విజయం కావాలంటే మనం సిలువ మార్గాన్ని ఎంచుకోవాలి. మనం సిలువను అంగీకరించాలి. మన స్వచ్ఛతానికి మనం స్వస్థ చెప్పాలి. అదొకటే మాట. అందుకనే ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ప్రతిష్ఠించిన మార్గం గురించి రాశారు. అది నూతనమైనది, జీవం కలిగినది, సజీవమైన శరీరం తన అడ్డుతెర. ఈ వివరాలన్నీ శరీరం అని అడ్డుతెర దేని అంటున్నాము? స్వచిత్తం. ఈ శరీరానికి స్వచిత్తం ఉంది. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ స్వచిత్తం అడ్డంగా ఉంది. దాన్ని చంపుకో, నువ్వు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు సాధ్యం అవుతుంది అది? ఎప్పుడు సాధ్యము? ఎప్పుడైతే నీ స్వచిత్తానికి నువ్వు సిలువ వేసుకుంటావు. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం. నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో కూర్చోకూడదు, ఇవన్నీ దేవుడు డిసైడ్ చేయాలి. ప్రభువా నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళమంటే వెళ్తా, నువ్వు మానేయమంటే మానేస్తా. నా ఇష్టంగా నువ్వు చేయమంటే చేస్తా, నువ్వు చేయకంటే మానేస్తా. చాలా కష్టం. మనిషికి అత్యంత విలువైందంటే ఏదైనా ఉంది అంటే అది వారి స్వచ్ఛంతం. దేన్నైనా వదులుకుంటాడు. చివరికి వాడు భార్యవంతులైనా సరే. తమ స్వచ్ఛత్వం దగ్గర రాజీపడదు. చాలా కష్టం అన్నాడు. అత్యంత విలువైనది. అందుకనే ప్రభు ఏమన్నాడు? ఆ స్వచ్ఛతమే అడ్డు తెరగా నీకు నాకు మధ్యలోంది. నేను నా స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి యొద్దకు చేరుకోగలిగాను. అడ్డు తెర పైనుంచి కింద వరకు 2 పాయలుగా చీల్చబడింది. ఎలా? నా స్వచ్ఛతాన్ని నేను సిలువ వేసుకుంటూ వచ్చాను. ఎక్కడ కూడా నా స్వచ్ఛతాన్ని నేను ఉపయోగించుకోలే. నా స్వార్థం గురించి నేను ఆలోచించలే. అలాగే నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించడం అని నీ స్వచ్ఛతానికి నువ్వు సిలువ వేసుకుంటావురా, నువ్వు నేరుగా దేవుని సన్నిధిలో ఉంటావు 24/7. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. ఇంకా సాధారణ నిన్ను శోధించింది ఎక్కడ? నువ్వు దేవునితో
జీవితం కావాలో దాని మీద ఆధారపడుతుంది, ఆ నిర్ణయం మీద ఆధారపడుతుంది. సర్వసాధారణంగా స్వచ్ఛత్వం దగ్గరికి వచ్చినటువంటి కాంప్రమైజ్ అవ్వడవాడు వాడు దాన్ని ఉపయోగించుకోకుండా ఉంటాడు. అందుకే ఓటం అనేది ఎక్కడ మొదలైంది? ఆదామవ్వ దగ్గర మొదలైంది. అది కొనసాగుతూనే ఉంది. ఎంత దేవుని నమ్ముకున్నా అక్కడికి వచ్చేటప్పటికి మనం ఓడిపోతూ ఉంటాం. ఎక్కడొక్కడ మన స్వచ్ఛతాన్ని మనం ఉపయోగించుకున్నాం. నాకు అధికారం ఉంది, నేను డిసైడ్ చేస్తాను, అయితే ఫినిష్, పడిపోయాయి, సాతానికి పడిపోయినట్టే. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సాతానుని జయించే ఏకైక మార్గం అది సిలువ. సాతానుని ఎదిరించే ఒకే ఒక పద్ధతి అది మీ స్వచ్ఛతానికి సిలువ వేస్తుంది. ఈ సాతాను నిరంతరము నన్ను సిలువ దగ్గరికి వెళ్ళివ్వకుండా జాగ్రత్తగా చూస్తారు. మనం అదే మోసంలో ఉండి మోసపోయి ఆ సిలువ మార్గం దగ్గరికి వెళ్ళం. వారి మీద మనకు విజయం రాదు. వాడు మన జీవితాల్లో ఆడుకుంటూ ఉంటాడు, మనం వాడి చేతిలో కీలుబొమ్మలా ఆడుతూ ఉంటాడు. సాతాను దానికి విజయం కావాలా? ప్రభు చూపించిన బాధ నేర్చుకో. అపవాది మీద విజయం కావాలా? ప్రభు చూపించిన బాధ సిలువ బాధ. నీ స్వచ్ఛతానికి సిలువ వేసుకో, నీ స్వార్థానికి సిలువ వేసేసుకో. వాటిని నేను ఉపయోగించుకో. ప్రభు నేను నీ వైపే చూస్తా, నువ్వు చెప్పు నన్ను ఎక్కడికి వెళ్ళమంటా, నువ్వు చెప్పు నన్ను ఏం చేయమంటా, నువ్వు చెప్పు. నా ఇష్టంగా నీ ఇష్టం ప్రభు, నా సంతోషంగా నీ సంతోషం. అప్పుడు వాడు నీ జోలికి కూడా రాడు కదా. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే వాడి మీద ఉన్న వాడి ప్రభావం పోతుంది, నీకు అంత శక్తి వచ్చేస్తుంది. శిష్యులు మీరు 10వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ 12 మంది శిష్యుల కంటే ఇంకొక 70 మంది గుంపున్నారు. వాళ్ళని కూడా ప్రభు పరిచర్యకి పంపించాడు, సువార్త పరిచర్య. ఇద్దరేసి వాళ్ళు తిరిగి వచ్చి ప్రభు దగ్గర సమాచారం ఇచ్చారు. ప్రభావ మేము నీ పేరున మేము ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయి అంటే ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసినందుకు దెయ్యాలు వెళ్ళాయని మీరు సంతోషించద్దు, వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. చిన్న వాటితో మీరు సంతోషపడిపోతుంది. నేను ప్రార్థన చేశాను, వాడికి స్వస్థత వచ్చేసింది, నేను ప్రార్థన చేశాను, వాడు మార్గోత్సవం చేశాను, నేను ప్రార్థన చేశాను, వాడికి దెయ్యాలు వదిలేసి నో, వాటి గురించి కాదు. దేని గురించి నువ్వు సంతోషించాలి? జీవగ్రంథం మందు నీ పేరు లెక్కించబడింది, దానిని బట్టి నీ సంతోషించాలి. ఎందుకు ఆ మాట చెప్తాము అంటే దేవుడు అనంతాన్ని నిర్మించి దీనులకు కృపణించాడు. నీకు తెలియకుండానే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేశావు వాడికి స్వస్థత వచ్చేసిందంటే నీకు తెలియకుండా నీలో చిన్నపాటి గర్వం అనేది చోటు చేసుకుంటుంది. అంటే వెంటనే దేవుడి కృప నీ పెంచి తొలగిపోదు. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టినప్పుడు నేను ఒకరికి వచ్చేస్తాను. అందుకు ప్రభు చేతిలో మనం వాడబడుతున్నది అది ఏదో విధంగా ప్రభు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. మనం దీనిలో అందుకే ఏ వీరుడు సాత్వికుడు కనుక కార్యం నీ మీద ఎత్తున్నాయంట నేర్చుకో. ఎక్కడ కూడా ప్రభు అతిశయించినట్టు మనం చూడాలి. వెళ్ళు, నేను స్వస్థపరిచాను వెళ్ళు అని మాట ఎక్కడ అన్నారు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినట్టే నా ప్రమేయంలో ఏమీ లేదు, నేను చేసేది ఏమీ లేదు. నువ్వు నమ్మావు కాబట్టి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచి నీకు నీ నమ్మిక చెప్పుకు నీ కలుగులు కాదు. నువ్వు నమ్మగలిగితే నీ కలుగుతుంది, నువ్వు నమ్మలేకపోతే కాదు. అపవాది మీద విజయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు సిలువ నుంచి వస్తుంది. అపవాది నన్ను చూసి దూరంగా పారిపోవాలంటే నువ్వు సిలువ మాట నేర్చుకోవాల్సింది. అండ్ ఆ సిలువ ఏంటి? ఎదిరించకపోవడం, ఎదురాడకపోవడం. నేను పాపంలో పడ్డాను, ఎందువల్ల పడ్డా? దేవుడి కృప దానికి నీకు తొలగిపోయింది. దేవుడి కృప ఎందుకు తొలగిపోయింది? నేను గర్వించాను.
ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్. నేను ఆయన కాడి నా మీద ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకునే నీరుగా ఉంటే ఆయన కృప నా మీద ఉంది. ఆయన కృప నా మీద ఉంటే నా స్వచిత్తానికి నేను సిలువ వేసుకునేవాడిని. నేను నా స్వచిత్తాన్ని సిలువ వేసుకున్నప్పుడు సాతాను నా యొక్క నుండి దూరంగా పారిపోయేవాడు, సాతాను నేను ఎదిరించేవాడు. ఇవన్నీ ఒకదానికి లింక్ అయి ఉంటాయి. ప్రభు జీవం నాలోకి రావాలి అంటే ప్రభు ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు, ఏ పద్ధతి అవలంబించాడు, నేను కూడా ఆ పద్ధతిని యూజ్ చేస్తాను. ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోకపోతే నేను ప్రభు మాటలో ఉంటాను, ప్రభు స్వరూపంలో వస్తాను. అప్పుడు అపవాది నన్ను చూసి పారిపోతాడు, లేదంటే నేను అపవాదిని చూసి పారిపోతూ ఉంటాను. ప్రతిసారి వాడు నన్ను శోధిస్తూ ఉంటాడు. ఏదో ఒక సోదరులు నన్ను పడదోవైపు చూడడానికి ప్రయత్నిస్తాను. చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు నన్ను శోధిస్తాడు. ఒక మాటని గట్టిగా నా సహనాన్ని కోల్పోయి కోపం ఉన్నది గట్టిగా అరిచేస్తాను. ఏం జరిగింది? ఆయన కృప నా నుండి తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయింది? నా మీద నాకు గర్వం. ఎందుకు తొలగిపోయింది? సిలువను వదిలేసుకున్నాను. నేను సిలువను వదిలేసుకున్నాను కాబట్టి నాకు గర్వం వచ్చింది కాబట్టి కృప పోయింది కాబట్టి కోపంలో పడిపోయాను. ఇవన్నీ లింక్ అన్నమాట, ఒకదానికి ఒకటి. కనుక దేన్ని నేను గట్టిగా పట్టుకుని ఉండాలి, సిలువని గట్టిగా పట్టుకోవాలి. నేను సిలువ వేయబడడానికి ఇష్టపడాలి, నా స్వచిత్తానికి సిలువ వేసుకోవడానికి ఇష్టపడాలి, నా సంతోషానికి సిలువ వేయబడడానికి ఇష్టపడాలి, నా ఆనందానికి, నా స్వార్థానికి, వీటన్నిటికీ నేను సిలువ వేసుకుంటూ రావాలి. నీ సంతోషం, నీ ఇష్టం, నీ చిత్తం, నీ ప్రణాళిక, నా ప్రణాళిక కాదు, నీ ప్రణాళిక. లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? నువ్వు దేనికి టెన్షన్ ఉండదు అసలు. ఎందుకంటే నీ పని అయితే కదా, అది నీ పని అయితే కదా. నువ్వు ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ నువ్వు నీ తల్లకు పని నీది కాదు. పని అయింది, చేయవలసిన వారు ఆయన చెప్తాడు, మనం చేస్తాం. జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం, దయచేసి